నమస్తే, వెల్కమ్ టు పోల్ ఫోకస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించే లక్ష్యంతో దూసుకెళ్తోంది. తెలంగాణ సాధకుడిగా బంగారు తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేస్తున్న పాలకుడిగా సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలతో బీఆర్ఎస్ ఎన్నికల రేసులో పోల్ పొజిషన్లో ఉంది. ఇక మేనిఫెస్టో విడుదలతో పాటు సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్ కూడా ఖరారైంది. ప్రజాక్షేత్రంలో సీఎం కేసీఆర్ ప్రచారం మొదలైతే ఇక పోరు ఏకపక్షమేనని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పటికీ ఓ పొలిటికల్ సెన్సేషనే. రాజకీయంగా ఆయన అపర చాణక్యుడు. కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ అందవు. దశాబ్దాలుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో అయినా, బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో అయినా కేసీఆర్ రూటే సపరేట్. రాజకీయాల్లో ఆయన ఈ కాలం చాణక్యుడు. తెలంగాణలో ఎలక్షన్ హీట్ పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే సీఎం కేసీఆర్ వ్యూహాలతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది. ఇక ప్రజాక్షేత్రంలో కేసీఆర్ రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు ఒక లెక్క, కేసీఆర్ రంగంలోకి దిగితే మరో లెక్క. సీఎం కేసీఆర్ ప్రచారంలో దిగితే ఇక బీఆర్ఎస్ సెంచరీ ఖాయమని క్యాడర్ ఉత్సాహంగా ఉంది. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ అపర చాణక్యుడు. బీఆర్ఎస్ పార్టీకి ఆయనే బలం, బలగం. సీఎం కేసీఆర్ ఫ్యాక్టర్ తోనే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎవరెస్ట్ శిఖర సమానం. ఒక్కడై పిడికిలెత్తి యావత్ తెలంగాణ జాతిని జాగృతపరిచిన సమ్మోహన శక్తి కేసీఆర్. దశాబ్దాల తెలంగాణ గోసను తీర్చిన పోరాట ధీరుడు. అంతకు మించి స్వరాష్ట్రాన్ని దేశానికే మోడల్గా మార్చిన పాలకుడు. తెలంగాణ రాష్ట్రాన్ని స్వర్ణమయం చేస్తున్న నిస్వార్థ ప్రజా సేవకుడు. తెలంగాణ శ్రేయస్సే ఉచ్ఛ్వాస నిశ్వాసలై సాగుతున్న నాయకుడు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల మోముపై చిరునవ్వు సాక్షిగా ఇది అక్షర సత్యం. రాజకీయంగా సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవరి అంచనాలకు అందవు. ఉద్యమకాలం నుంచి సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఎప్పుడూ సంచలనమే. రాజకీయంగా ఆయన వేసే ఎత్తులకు తిరుగుండదు. అందుకే రాజకీయంగా కేసీఆర్ ఓ మహాశక్తి. అందుకే తెలంగాణను ఆగం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్ ను ఓడించేందుకు ఎన్నో కుట్రలు చేస్తున్నాయి. ప్రజలను మభ్యపెట్టేందుకు గారడి చేస్తున్నాయి. అయితే కేసీఆర్ చాణక్యం ముందు విపక్షాల పాచికలు ఏవీ పారడం లేదు. తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు అందనంత వేగంతో బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. అందుకు కారణం సీఎం కేసీఆర్ వ్యూహాలేనని విశ్లేషకులు చెబుతున్నారు. షెడ్యూల్ విడుదలకు నెలన్నర రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేశారు. తుఫానుకు ముందు సముద్రం ప్రశాంతంగా ఉన్నట్టుగా అప్పటి వరకు కామ్గా ఉండి వ్యూహరచన చేశారు. కేసీఆర్ ఆలోచనను అంచనా వేయటం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పూర్తి విఫలమైనాయి. తెలంగాణ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ఆలోచనలకు దరిదాపుల్లో ఉన్న నాయకులు ఎవరూ కనిపించరు. ఒకవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాన్ని రిపీట్ చేస్తామని కాంగ్రెస్ పగటికరలు కంటోంది. మరోవైపు గాలి తీసిన తిత్తిలా బీజేపీ చతికిలబడిపోయింది. తెలంగాణలో అధికారం కోసం గాలిమేడలు కడుతున్న కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. షెడ్యూల్ విడుదలైనా ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించలేక సతమతమవుతున్నాయి. సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించక ముందు కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి దమ్ముంటే సిట్టింగులకు సీట్లివ్వాలని ఛాలెంజ్ చేశారు. సీఎం కేసీఆర్ ఏకంగా 115 మంది అభ్యర్థులతో బంపర్ జాబితా ప్రకటించడం, అందులో కేవలం 8 స్థానాల్లోనే అభ్యర్థులను మార్చారు. దాదాపుగా సిట్టింగులతోనే ఎన్నికల సమరశంఖం పూరించారు. సీఎం కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ కు దిమ్మ తిరిగింది. బీఆర్ఎస్ టికెట్లు రాని అసమ్మతి నేతలను తమ పార్టీలోకి చేర్చుకొని పబ్బం గడపాలని కాంగ్రెస్ భావించింది. కానీ సీఎం కేసీఆర్ స్ట్రాటజీతో కాంగ్రెస్ కు ఆ అవకాశం కూడా దక్కలేదు. టికెట్లు రాని నేతలతో సీఎం కేసీఆర్ సంప్రదింపులు జరిపారు. సముచితమైన పదవులు ఇస్తామని భరోసా ఇచ్చారు.
సీఎం కేసీఆర్ వ్యూహంతో పలు నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలంతా పార్టీకి అండగా నిలిచారు. ఒకటి అరా చోట్ల మాత్రమే బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడారు. మెజార్టీగా ఎక్కడా అసంతృప్తి అన్నదే లేదు. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడొద్దని ఓ తెలుగు సినిమాలో ఫేమస్ డైలాగ్. ప్రస్తుతం సీఎం కేసీఆర్ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ అదే పని చేసి చేతులు కాల్చుకుంది. అసలు కాంగ్రెస్ పార్టీలోనే సవాలక్ష సమస్యలు కుమ్ములాటలున్నాయి. ప్రత్యర్థిని సవాల్ చేసే ముందు మన బలమేంటో మనం తెలుసుకోవాలి. కానీ కర్ణాటక గెలుపు తర్వాత వాపును చూసి బలుపనుకొని కాంగ్రెస్ నాయకులు భ్రమపడ్డారు. అస్తిత్వం కోసం కేసీఆర్ కుటుంబాన్ని దూషించడమే అలవాటుగా మార్చుకున్న పొలిటికల్ 420 రేవంత్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికాడు. ఇక కర్ణాటకలో అలవి కాని హామీలనిచ్చిన ప్రజలను నిండా ముంచిన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ఇప్పటికే 6 గ్యారంటీ హామీలంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది. కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక నానా తంటాలు పడుతున్నది. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ దేబిరిస్తున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసించే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ ఇస్తున్న హామీలను సైతం తెలంగాణ ప్రజలు నమ్మరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధాన్ని గెలిపించేవి ఆయుధాలు కావు, వ్యూహాలు. ఇదే సీఎం కేసీఆర్ బలంగా నమ్మే సిద్ధాంతం. అందుకే ఎన్నికల్లో పార్టీని గెలిపించేవి కేవలం అభివృద్ధి కార్యక్రమాలే అని విశ్వసిస్తారు. అదే నమ్మకంతో సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించారు. మరోసారి అదే నమ్మకంతో హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష. గత 9 ఏళ్లుగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణలో ఇంటింటికి చేరాయి. ప్రతి కుటుంబంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులున్నారు. 2014కు ముందు తర్వాత తెలంగాణకు తేడా ఏంటో ప్రజలకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. అందుకే సీఎం కేసీఆర్ పరిపాలనే బీఆర్ఎస్ ను గెలిపిస్తుందని కార్యకర్తలు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రజలు సీఎం కేసీఆర్ ను చూసి ఓటేస్తారని గులాబీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా రానున్న ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశం ఒక్కటే, అదే కేసీఆర్. 2018 ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యాక్టర్తోనే బీఆర్ఎస్ అఖండ విజయం సాధించింది. మరోసారి అదే సీన్ రిపీట్ అవుతుందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్ సైతం ఖరారైంది. ఇప్పటి వరకు మౌనమునిలా వ్యూహాలను పదునుపెట్టిన కేసీఆర్ ఇక కార్యక్షేత్రంలో దిగనున్నారు. జిల్లాల పర్యటనలు, మేనిఫెస్టో విడుదల, అభ్యర్థుల బీఫామ్ల పంపిణీకి సంబంధించి ప్రణాళిక సిద్ధమైంది. సీఎం కేసీఆర్ రంగంలోకి దిగితే బీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకేనని పార్టీ క్యాడర్ ధీమాగా ఉంది. ఎన్నికల ప్రచారంలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ ను టచ్ చేసేలా సీఎం కేసీఆర్ బహిరంగ సభలను ప్లాన్ చేశారు. ఇక సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు ప్రారంభమైతే ప్రతిపక్షాలు దుమ్ములో కలిసిపోవడం ఖాయం. ఇప్పటికే మేనిఫెస్టోపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేశారు. మంత్రి కేటీఆర్ సైతం ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఒక్కసారి బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదలైందంటే ఇక ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ మేనిఫెస్టోపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే సీఎం కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలకు కొండంత నమ్మకం. కేసీఆర్ చేసేదే చెప్తారు, చెప్పిందే చేస్తారని తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకే మేనిఫెస్టో విడుదలతో పాటు సీఎం కేసీఆర్ ప్రచారంతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమవుతుందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. మొత్తంగా రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ లాంఛనమే. బీఆర్ఎస్ దూకుడుతో రాష్ట్రంలోని ప్రతిపక్షాలు అయోమయంలో పడ్డాయి. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి అదే ఉత్సాహాన్ని పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగించాలని బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. 100 సీట్లు టార్గెట్ గా సీఎం కేసీఆర్ ఎన్నికల సమరశంఖం పూరించారు. మేనిఫెస్టో విడుదల చేసి సీఎం కేసీఆర్ ప్రచార సభల్లో గర్జిస్తే ఇంకేముంది, అసలు ఇక్కడ యుద్ధమే ఉండదు, బీఆర్ఎస్ ప్రభంజనమే అంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారంటూ కాంగ్రెస్లో లొల్లి, అంతర్గత కుమ్ములాటలతో దిక్కుతోచని స్థితిలో బీజేపీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ విపక్షాలు ఆగమవుతున్నాయి.
అటు హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా అధికార బీఆర్ఎస్ దూకుడు మీదుంది. కారు జోరును చూసి విపక్షాలు బెంబేలెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుంటే అటు విపక్షాలు మాత్రం దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థులను ప్రకటించి సమరోత్సాహంతో ఉండగా కాంగ్రెస్, బీజేపీ ఇంకా అభ్యర్థుల్ని తేల్చలేక తర్జనభర్జన పడుతున్నాయి. కాంగ్రెస్ లో టికెట్లను రేవంత్ రెడ్డి అమ్ముకుంటున్నాడంటూ కొందరు హస్తం నేతలు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. మరోవైపు తెలంగాణ బీజేపీ సైతం అంతర్గత కుమ్ములాటలతో ఆగమాగమైతోంది. అసెంబ్లీ ఎన్నికల నగారా మోగినప్పటికీ టీ కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ హస్తం పార్టీలో టికెట్ల లొల్లి ముదురుతోంది. టికెట్లు అమ్ముకుంటున్నారంటూ ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనే కొందరు నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మహేశ్వరం టికెట్ను 10 కోట్లు, 5 ఎకరాల భూమికి పారిజాత నరసింహారెడ్డికి రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడని కొత్త మనోహర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టికెట్లతో పాటు పోర్ట్ ఫోలియోలను కూడా రేవంత్ అమ్ముకుంటుండని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతారని నమ్మిస్తున్న రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి పదవి ఇప్పిస్తానంటూ గాలి అనిల్ కుమార్ వద్ద 12 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడన్నారు. మహేశ్వర నియోజకవర్గ అభ్యర్థి నుంచి 10 కోట్లు తీసుకున్నారని, ఒక 5 ఎకరాల పొలం రాయించుకున్నారని చెప్పేసి ఈ విధంగా ప్రజలు కూడై కూస్తున్నారు. ఇవి ఎంతవరకు నిజము, ఎంతవరకు ఇవి కరెక్ట్ అని చెప్పేసి నేను ఒక మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. అటు కొత్తగా కాంగ్రెస్ లో చేరిన నేతలకు రేవంత్ అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో పాత నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కాంగ్రెస్ లో కష్టపడే వారికి గుర్తింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనంపల్లి చేరిక 2 జిల్లాల్లో కాంగ్రెస్ ను కుదిపేసింది. మల్కాజిగిరి టికెట్ మైనంపల్లికి ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ డీసీసీ ప్రెసిడెంట్ పదవితో పాటు కాంగ్రెస్ కు నందికంటి శ్రీధర్ రాజీనామా చేశారు. అటు మెదక్ టికెట్ మైనంపల్లి కొడుకు రోహిత్ కు ఇవ్వటాన్ని నిరసిస్తూ డీసీసీ ప్రెసిడెంట్ పదవితో పాటు పార్టీకి కంటారెడ్డి తిరుపతి రెడ్డి రిజైన్ చేశారు. ఈ ఇద్దరు నేతలు బీఆర్ఎస్ లో చేరడంతో ఈ 2 జిల్లాల్లో హస్తం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న తనకు తాండూరు టికెట్ ఇవ్వాల్సిందేనని మహిళా నేత కాల్వ సుజాత డిమాండ్ చేస్తున్నారు. తనను కాదని కొత్త వారికి టికెట్ ఎలా ఇస్తారంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. పని చేసాము, డెఫినెట్ గా హక్కు ఉంది, అడగడానికి మాకే హక్కు ఉంది. బయటి వాళ్ళకి వచ్చిన వాళ్ళకన్నా ఎక్కువగా మాకే హక్కు ఉంది. కొట్లాడే హక్కు ఉంది, తినే హక్కు ఉంది, కష్టపడే హక్కు మాకు ఎట్లా ఉందో పదవులు అడిగేది, టికెట్లు అడిగే హక్కు మాకే ఉంది. టీ కాంగ్రెస్ రాజకీయాలు ఏఐసీసీ అగ్రనేతలను హడలెత్తిస్తున్నాయి. ఓవైపు బీసీ, ఎస్టీ వర్గ నేతలతో పాటు పలువురు సీనియర్లు టికెట్ల కోసం పట్టుబడుతుంటే మరోవైపు టికెట్లు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలతో హైకమాండ్ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం తన అనుచరులకు 11 టికెట్లు డిమాండ్ చేయటం టీ కాంగ్రెస్ లో అలజడులు సృష్టిస్తోంది. మరోవైపు టీ కాంగ్రెస్ నేతల తీరుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన టికెట్ల వ్యవహారంపై అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. టికెట్ల కోసం ఢిల్లీకి వచ్చిన వారిని కలిసేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదు. టికెట్ల కేటాయింపులో అర్హత కలిగిన తమలాంటి వారికి అన్యాయం జరుగుతోందని, ఆ విషయం నేరుగా ఏఐసీసీ నేతలకు చెప్పేందుకు ఢిల్లీకి వస్తే ఎవరూ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని హస్తం సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు టికెట్ల విషయంలో బీసీ వర్గాల పట్ల కాంగ్రెస్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అమలు సాధ్యం కాని హామీలతో తెలంగాణ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం బీసీ నేతలకు మాత్రం కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. వారం రోజులుగా ఢిల్లీలో అధిష్టానం అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న బీసీ నేతలను పట్టించుకున్న పాపాన పోలేదు. సర్వే ప్రకారం బీసీలకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రానికి చెందిన పలువురు బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి పార్లమెంటు పరిధిలో 2 సీట్లు ఇవ్వాలని, మొత్తంగా 34 సీట్లు కేటాయించాలని కోరుతున్నారు.
అయితే వారి డిమాండ్లను కాంగ్రెస్ అధిష్టానం పెడచెవిన పెట్టింది. కొద్ది రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన నేతలకు ముఖం చాటేసింది. దీంతో బీసీలకు సీట్లు సాధించుకొస్తామని హస్తినకు వెళ్లిన నేతలు అక్కడ రెస్పాన్స్ రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఇక అంతర్గత కుమ్ములాటలతో తెలంగాణ బీజేపీ ఆగమైతున్నది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా కమలం నేతల్లో చలనం లేదు. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కమలం క్యాడర్ పూర్తి నిస్తేజంలో పడిపోయింది. ముఖ్యంగా ఈటెల్ రాజేందర్ ఓవర్ యాక్షన్ కమలం పార్టీలో కల్లోలం సృష్టిస్తోంది. బీజేపీ ఐడియాలజీ తెలియని ఈటల నిన్నగాక మొన్న పార్టీలో చేరి పెత్తనం చేస్తుండడాన్ని అసలైన కమలం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, జితేందర్ రెడ్డి లాంటి సీనియర్లు సైతం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక విజయశాంతి, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు పార్టీని వీడతారన్న ప్రచారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కమలం నేతల్లో ఏమాత్రం ఉత్సాహం కనిపించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1 సీటు మాత్రమే గెలిచిన బీజేపీ కేసీఆర్ ప్రభంజనంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. పరిస్థితి ఇట్లానే ఉంటే 1 సీటు కూడా వస్తదన్న నమ్మకం లేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఘన విజయం ఖాయమని, తాము గెలిచే పరిస్థితి లేనప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవటమన్న భావన కమలం నేతల్లో నెలకొని ఉంది. అందుకే ఎన్నికలకు ముందే కాడిని వదిలేశారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల వేళ అభ్యర్థులను తేల్చలేక కాంగ్రెస్, బీజేపీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. అటు అధికార బీఆర్ఎస్ మాత్రం ప్రచారంలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నది. ఈ ఎన్నికల్లో విపక్షాలకు ఘోర పరాభవం తప్పదని, బీఆర్ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇక ఇది వాల్టి పోల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.